కేటీఆర్ గారు మరి కనీసం మంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు కండి, ఒక మహిళ చనిపోతే ఆ మహిళ గురించి ఎందుకు ట్వీట్ చేయలేదండి? ఎందుకు ఓన్లీ మీకు సెలబ్రిటీలే కావాలనా? అంటే సామాన్య ప్రజలు మీకు పట్టరా? ఏం సమాజానికి మెసేజ్ ఇస్తున్నారండి? చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం అల్లు అర్జున్ ఒకటి ముఖ్యమంత్రికి పేరు ప్రస్తావించలేదు కాబట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డాడు అనేది అరవింద్ గారు చెప్తున్నారు. లింగం గారు పేరు మర్చిపోయారు కాబట్టి, ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు కాబట్టి ఇదంతా కక్ష సాధింపు చర్య అనేది అరవింద్ గారు. నేను కాదు సార్, యావత్ సమాజం. నేను ఒక్కరిని కాదు, యావత్ సమాజం చెప్పిన విషయం చెప్తున్నా. ఓకే, దిస్ ఇస్ నాట్ ఐ వెయిటెడ్ పేషెంట్. నువ్వేం మాట్లాడినా నీకే అర్థమయ్యేది లేదు. ఇష్టం ఉన్నట్టు ఆ గ్యారంటీల గురించి సబ్జెక్ట్ ఏంది, ఏం మాట్లాడు విను. లెట్ మీ ఫినిష్. నేను ఏం జరిగిందంటే అక్కడ కేటీఆర్ మాట్లాడి అదే అడుగుతున్నాండి. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ విధంగా చెప్తే ఇదే అల్లు అర్జున్ గారు మామే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండి. స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు కదా, ఇవాళ ఆయన మా కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రి గారు స్వయం బంధువు వాళ్ళ మామ. అంటే దయచేసి ఫేక్ విష ప్రచారాలు మానండి. సినిమా ఇండస్ట్రీ మీద మీకేదో ప్రేమ ఉన్నట్టు ఇవాళ బాధిత మహిళ చనిపోతే కనీసం నిస్సిగ్గుగా ఆమె కనీసం పరామర్శించడానికి కానీ ఆమె గురించి ఒక ట్వీట్ చేయడానికి ఎందుకు రాలేదండి? కేటీఆర్ కు ఎక్స్ అల్లు అర్జున్ గురించి ట్వీట్ చేసిండు, మరి బాధిత మహిళ గురించి ఎందుకు ట్వీట్ చేయలేదండి? ఇవాళ ఇది కాదండి. అందుకే చెప్తున్నారు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇవాళ సినిమా పరిశ్రమకి కాంగ్రెస్ పార్టీకి తెలుగు ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఆనాడు మద్రాసు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవరండి? చెన్నారెడ్డి గారు. ఇప్పుడు చూడండి ఫిలిం నగర్ జర్నలిస్ట్ కాలనీ ఇవన్నీ ఎవరండి? చిత్రపూర్ కాలనీ కట్టించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రామనాయ స్టూడియో, పద్మనాయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి భూములు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ దీని పేరు మీద కూడా మీరు రాజకీయాలు ఎందుకండి? స్వార్థ రాజకీయాలు దయచేసి మానండి. ఇవాళ అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా నిజమే చెప్పారు కదా, ఇది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, దీంట్లో మీకు వచ్చే లాభం ఏందండి? దీని పేరు మీద కూడా అల్లు అర్జున్ పే విషయంలో కూడా కేటీఆర్ రాజకీయాలు చేసిండు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, బాధిత మహిళలకు ఎందుకు కేటీఆర్ ఒక ట్వీట్ చేయలేదండి ఎక్స్ లో? ఏం ఆ బాధిత మహిళ అంటే సామాన్య ప్రజలంటే మీకు పట్టరా? కనీసం ఒక 10 ఏళ్ళు మంత్రిగా చేసిండు కదా, ఎవరు మెప్పు కోసం మీరు చేస్తున్నారు? ఏం రాజకీయాలు చేయాలనుకుంటారు సినిమా దీని పేరు మీద? ఇవాళ అందుకే దయచేసి ఇది వ్యక్తులకు సంబంధించి కదండి. చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యిండు, చట్ట ప్రకారం బెయిల్ వచ్చింది. ఇలా ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఎందుకు మీరు కావాలని సోషల్ మీడియాలో ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఎందుకు మీరు ఈ విధంగా ట్వీట్ చేసిరండి? ఏం చేయాలనుకున్నారు అంటే ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా ప్రతి సందేహం వెయిట్ అండి, యూ గివ్ ఎ టైం. మీరు చాలా కాలం ఎనఫ్ టైం ఇచ్చారు. ఇవాళ సంవత్సరం నుంచి ఇవాళ మన లగచర్లో చూసిరు. అంటే గతంలో తిరిగి ఈవెంట్స్ ప్రజా ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకుడు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి ఇవాళ కేటీఆర్ బాధపడుతుండు, ఒక పవర్ హంగ్రీ తోటి బాధపడుతుండు. ఆ విషయంలో ఆయన ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇవాళ సమస్య కోర్టులు ఉంది, ఆల్రెడీ చట్ట ప్రకారం నడుస్తుంది. మీరు దీని మీద కూడా రాజంతం చేయవలసిన అవసరం ఏముందండి?